రోజు పాజిటివ్ కథనాలే రాసుకొచ్చారు. అసలు కొండంతలు ఘోరంతలు చేసి చూపించారు. ఫైనల్గా ఏమైంది, జనం ఓట్లేసారా? జనాలకు రియాలిటీ తెలుసు కాబట్టి ఓట్లేలా, దారుణమైన దెబ్బతిన్నారు. అయితే మొన్నటిసారి అధికారంలోకి రావడానికి కారణమైంది పత్రికలు. ఎలాగా ప్రతిపక్ష అధికార పక్షం మీద తీవ్ర వ్యతిరేకత సృష్టించడం ద్వారా. అంతే కదా, ప్రతి పనికి అవినీతి జరుగుతోంది, అరాచకం జరుగుతుంది అనేదాన్ని సృష్టించి మంచిని చెడుగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా సక్సెస్ అయ్యారు. అది విపక్షంలో ఉంది కాబట్టి, అది కూడా కూటమిగా జట్టు కట్టున్నారు కాబట్టి వీళ్ళు గెలిచారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాతన ఏదో మేలు చేయబోతున్నాం అంటూ వాళ్ళ రేటింగ్ కోసం, వాళ్ళకి సంబంధించిన వ్యూవర్షిప్ కోసం రాసుకొస్తున్న కథనాలని నేను అనను. వాస్తవం జరుగుతున్నదే. కాకపోతే ఇదివరకు అది ప్రతిదీ జగన్కి ముడిపెట్టేవాళ్ళు, ఇప్పుడు కింద వాళ్ళకి ముడిపెడుతున్నారు. అయితే ఎంత నిన్ను పొగిడినా రియాలిటీ ఏంటో జనానికి తెలుసు. తెలిసినటువంటి వాళ్ళు నిన్ను పొగిడారు, బాబుకేం సంబంధం లేదు, లేకపోతే మంత్రికి ఏం సంబంధం లేదు, కింద ఉన్న అధికారులు దొంగలు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు కాబట్టి ఈ పని చేస్తున్నారంటే మరి నువ్వేం చేస్తున్నావు అని అంటారు ఆటోమేటిక్. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఇది ఈ నెగిటివ్ వార్తలు చంద్రబాబు గారికి ప్రయోజనమా కాదా వాళ్ళు కూర్చుని ఆలోచించుకోవడం, లేదా శుభ్రంగా వీళ్ళందరికీ ఎవరెవరిని అపాయింట్ చేయాలో వీళ్ళకి మీ లిస్ట్ ఇవ్వండి అయ్యా, ఏ శాఖలో ఎవరెవరిని అపాయింట్ చేయాలో, తెలుగుదేశం వీర విధేయులు ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకుండా మా వీర విధేయులు ఎవరో మాకు తెలియదు, మీరే ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళందరినీ రిక్రూట్ చేస్తామంటే శుభ్రంగా కన్సల్టింగ్ ఏజెన్సీల కింద ఈనాడు ఆంధ్రజ్యోతికి అప్పచెప్పేస్తే